ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్లు అయితే ఉంటున్నాయి. మీరు బ్యాంక్ అనేది మినిమమ్ బ్యాలెన్స్ పెట్టడం లేదా? ఆర్‌బీఐ చెప్పిన కొత్త రూల్స్ ఇవే. ముఖ్యంగా వాటికి సంబంధించి రూల్స్ ఏంటన్నది ప్రతి నెల ఆర్‌బీఐ కొన్ని గైడ్‌లైన్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది. వాటినైతే తప్పనిసరి మనం తెలుసుకోవాల్సయితే ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది కాబట్టి వినియోగదారులందరికీ తెలిసి ఉండాలి. బ్యాంకులకు చెందిన కస్టమర్లు తమ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ ఉంచకపోతే అందుకు బ్యాంకులో పెనాల్టీ విధిస్తాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే పబ్లిక్, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులకు ఇందుకు గాను భిన్నంగా 6 రకాల పెనాల్టీ వసూలు చేస్తాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 11 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ ఉంచని కస్టమర్ల నుంచి ఫీజు వసూలు చేయగా మొత్తం 1855 కోట్ల వరకైతే వచ్చిందట ఆర్‌బీఐ తెలియజేసింది. 2024లో ఈ సంఖ్య 331 కోట్లకు చేరిందన్నమాట. అంటే దీని శాతం చూసుకున్నట్లయితే 25% వరకు పెరిగిందన్నమాట. ఇక ఈ క్రమంలో ఇలా మినిమమ్ బ్యాలెన్స్ ఫీజును వసూలు చేయడం ద్వారా సదరు 11 పబ్లిక్ సెక్టార్‌ల వరకు ఇప్పటివరకు దాదాపు 5,614 కోట్లయితే తీసుకుందట. ఇక మినిమమ్ బ్యాలెన్స్ పెట్టిన వారి నుంచి ఫీజులు వసూలు చేయడం కరెక్టా కాదా అని అందరూ అడుగుతుంటారు. కానీ రూల్స్ ప్రకారం కరెక్టే అని బ్యాంకులు చెప్తున్నాయి. అయితే ఈ మధ్యనే ఏదైతే యెస్ బ్యాంక్ పైన విషయంలో ఆర్‌బీఐ 91 లక్షల జరిమానా విధించింది. బ్యాంకు వారు కొందరు కస్టమర్ల నుంచి తప్పుగా మినిమమ్ బ్యాలెన్స్ ఫీజును వసూలు చేశారని, అందుకనే జరిమానా విధించామని ఆర్‌బీఐ తెలిపిందనమాట. మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గతంలోనే పలు ఆదేశాల్లో బ్యాంకులు చేసేవన్నమాట. ఖాతాలు నెగెటివ్ చూపించకూడదు కాబట్టి సాధారణంగా ప్రైవేటు సెక్టార్ బ్యాంకు నుంచి మినిమమ్ బ్యాలెన్స్ పెట్టకపోతే రూ. 400 నుంచి రూ. 500 ఫీజు వసూలు చేస్తాయి. దీనికి జీఎస్టీ అదనం. ఇక పబ్లిక్ సెక్టార్ బ్యాంకులైతే ఫీజు అనేది ఏదైతే రూ. 100 వరకు ఉంటుంది. దీన్ని అదనంగా మళ్ళీ జీఎస్టీ వసూలు చేస్తారు. అయితే బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్స్ పెట్టకపోతే అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే ఈ విషయం పైన ఆర్‌బీఐ 2014 ఏదైతే 20న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందనమాట. ఇక మీ ఖాతా అనేది నెగెటివ్ బ్యాలెన్స్ కింద మార్చకూడదు కాబట్టి అలా మారిస్తే బ్యాంక్‌పై ఆర్‌బీఐ జరిమానా విధిస్తాయి. ఇక ఈ కస్టమర్లు తన ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ పెట్టకపోతే ఎప్పటికప్పుడు బ్యాంకులు ఆ కస్టమర్‌కు తెలియజేయాలి. చాలా రోజుల వరకు ఇలా ఉంటే కస్టమరు ఖాతా జీరో బ్యాలెన్స్ అకౌంట్ కింద మార్చాలి. దానిపైన నియంత్రణలు పెట్టాలి. ఒకవేళ కస్టమర్ మళ్ళీ ఖాతా డబ్బులు చేస్తే అప్పుడు మినిమమ్ బ్యాలెన్స్ ఫీజు వసూలు చేసి తిరిగి ఖాతా సాధారణ కిందికి మార్చవచ్చు. దీంతో ఖాతాపై ఉండే నియంత్రణ ఎత్తేస్తారన్నమాట.